నీటి వసతి కింద రబీ వరి నాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే చలికాలం కావటంతో వరి నారుమల్లలో ఎదుగుదల అంతగా ఉండదు. దీంతో పాటు తొలి దశలో వచ్చే మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు, అగ్గి తెగులు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. రబీ వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి నాట్లు వేసి 10 నుండి 15 రోజుల పైరు ఉంది. అయితే నాట్లు వేసేవారు ఇప్పటికే వేసిన రైతులు తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు, అగ్గి తెగులు, వేరుకుళ్ళు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. కనుక తొలి దశలోనే వాటికి నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాదు ప్రస్తుతం శీతాకాలం కావడం, చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు వరి సాగులో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. దాదాపుగా రాష్ట్రమంతా కూడా ఇప్పుడు వరి పొలాలంతా కూడా నాటు వేసే దశల్లో ఉన్నాయి. కొంతమంది చాలామంది కూడా నాటు వేసి 15 నుంచి 20 రోజుల దశల్లో కూడా ఉండడం జరిగింది. వీటికి ఎక్కువగా దాదాపుగా చూసినట్లయితే ఈ యొక్క మొగి పురుగు, కాండంతో వచ్చే పురుగు అనేది ఎక్కువగా సోకడం వల్ల ఆ యొక్క కాండంతో వచ్చే పురుగు యొక్క రెక్కల పురుగు మనకు ఈ యొక్క నారు యొక్క కొనల మీద అంటే దాదాపుగా 50 నుంచి 100 వరకు గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ముదురు నారు కనుక వేసే వాళ్ళు ఉంటే ఆ యొక్క ముదురు నారును కొనలను తుంచి కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును, కాండంతో వచ్చే పురుగును కూడా మనం రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా నాటు వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల దశ వరకు కూడా మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కిలోలు కనుక చల్లుకున్నట్లయితే పల్చగా నీరు కనుక ఉంచేసి చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అదేవిధంగా కార్బోఫిరాన్ 3G గుళికలు లేనట్లయితే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కూడా మనకు మార్కెట్లో లభ్యం అవడం జరుగుతుంది. వీటిని కనుక ఈ యొక్క 4G గుళికలను మనం ఎకరానికి 8 కిలోలను కనుక పల్చగా నీళ్ళు కనుక ఉంచుకొని కనుక చల్లుకున్నట్లయితే ఈ యొక్క కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికల వల్ల కూడా మనకి ఈ యొక్క మొగి పురుగు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి మార్కెట్లో లభ్యమయ్యేటువంటి డ్యూపాంట్ ఫెటెరా గుళికలు కూడా మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది. వీటిని కూడా మనం ఎకరానికి 4 కిలోలు కనుక చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం తర్వాత కనుక చూసినట్లయితే ఇప్పుడు అక్కడక్కడ మనకి ఇంకా ఈ యొక్క మొగి పురుగుతో పాటు కూడా మనకు ఈ యొక్క లీఫ్ ఫోల్డర్, ఆకు చుట్టు పురుగు కానీ, ఆకుముడత పురుగు కానీ ఇది కూడా మనకు బాగా అక్కడక్కడ నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు కూడా మనకు ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాము లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా మనం వేప నూనెను కూడా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ మనం నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకోటి మార్కెట్లో లభ్యమయ్యేటువంటి క్లోరోపైరిఫాస్ అనే మందును కూడా మనం లీటర్ నీటికి 2 ml కలిపి, దీంతో పాటుగా వేప నూనెను కూడా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకు చుట్టు పురుగును మరియు మొగి పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా లాంబ్డా సైహలోత్రిన్ అనే మందును కూడా మనం 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ యొక్క కొరాజిన్ అనే మందును కూడా మనం 0.3 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మరియు ఆకు చుట్టు పురుగును కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది గనక లభ్యం కాని పరిస్థితులలో ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొకటి ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మనకు మార్కెట్లో ఫేమ్ అనే నేమ్ తోటి కూడా లభ్యం కావడం జరుగుతుంది. దీన్ని కూడా మనము 20WG అనే మందు అయితే 0.25 గ్రాము లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును కానీ, ఆకు చుట్టు పురుగును కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఇంకా లిక్విడ్ రూపంలో కూడా మనకు ఈ యొక్క ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా లభ్యం కావడం జరుగుతుంది. 480SC అనే మందు, దీన్ని కూడా 0.2 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క మొగి పురుగును కానీ, అదేవిధంగా ఆకు చుట్టు పురుగును కానీ, ఆకుముడత పురుగును కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మొగి పురుగు మరియు ఆకు చుట్టు పురుగుతో పాటుగా అక్కడక్కడ కొన్ని
తెగుళ్ళు కూడా మనం గమనించడం జరుగుతుంది. అంటే కొసల నుంచి మాడిపోవడం కానీ, లేదంటే ఆకుమచ్చ తెగులు కానీ, ఇట్లాంటి తెగుళ్ళన్నీ కూడా మనకు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క సివిక్ కానీ, భీమ్ కానీ, ట్రైసైక్లోజోల్ అనే మందును కూడా మనం 0.2 గ్రాములు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క అగ్గి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటితో పాటుగా అక్కడక్కడ ఈ యొక్క చలికి కూడా ఈ యొక్క సల్ఫైడ్ ఇంజరీ కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆ యొక్క సల్ఫైడ్ ఇంజరీ ప్రభావం మనం లేకుండా చూసుకోవాలనుకుంటే ఈ యొక్క మురుగునీటిని పోయే సౌకర్యం కల్పించుకోవాలి. వాటర్ను పెట్టుకుంటూ మరియు సాయంత్రం పెట్టి పొద్దునాక తీసేయడం కానీ, లేదంటే పొద్దునాక పెట్టి సాయంత్రం పూట తీసేయడం కానీ అట్లా చేసుకున్నట్లయితే మన యొక్క మురుగునీరు పోయే సౌకర్యం కనుక కల్పించుకున్నట్లయితే ఈ యొక్క సల్ఫైడ్ ఇంజరీ బారి నుంచి మనం ఈ యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ కనుక ఇంకా అంతా వేర్లంతా కూడా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దాని నివారణకు కూడా మనం వీలైనంత వరకు ఈ యొక్క కాపర్ సల్ఫేట్ని కానీ, మార్కెట్లో లభ్యమయ్యేటువంటి లేదంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ని కానీ ఇసుకలో కనుక కలిపి ఒక 1/2 kg వరకు కనుక కలిపి చల్లుకున్నట్లయితే ఈ యొక్క వేరుకుళ్ళు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు రావటంతో సీజన్ కి సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే కొత్త రకం రెడ్ చిక్కుడుని ఎకరంలో సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎకరాకు ₹1,00,000 నికర ఆదాయం పొందుతున్నారు. చిక్కుడు. ఈ కాయగూరను ఇష్టపడని వారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇంకోటి పందిర్లు అవసరం లేని పాదు చిక్కుడు. ఇటీవల కాలంలో ఈ పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పందిరి చిక్కుడులో రెడ్ చిక్కుడు రకాన్ని రూపొందించారు. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంకు చెందిన రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగు చేస్తున్నారు. నాటిన 50 రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతూ ఉండడం, ఇటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందుతున్నారు. ప్రస్తుతానికి ఒక ఎకరం చిక్కుడు పెట్టామండి. దీనికి ఎర్చొకటి దానికి మామూలు మందు కొట్టుకుంటా కూలీలు కొట్టుకుంటా చేస్తామండి. విత్తనాలు మనం తెలివిచీరలను తెచ్చామండి. ఎకరానికి అంటే తవుడు గింజలు తవుడున్నర పడతాయండి. పడుతుందండి ఒక 500 600 కానీ 700 దాకా పడుతుందండి విత్తనాలు బట్టండి. దిగుబడి అంటే మనకి కాయని బట్టి అండి మనం పూత కాసే బయట మందులు కొట్లే బట్టి వద్దండి. లెక్క అయితే పురుగు పట్టుకుంటే మన తుఫాను లేకుంటే ఎక్కడెక్కడ పోయి ఎకరానికి ₹1,00,000 మిగులుతాయండి. ఫస్ట్ గింజెట్ని కానీ మనం దానికి కొస కట్టాలండి. కొస కట్టి మందులు కొట్టుకుంటూ ఉండాలండి. తక్కువ పూతరాన చూపి తక్కువ మందు కొట్టుకోవాలండి. పందిరు తమ్మాల పందిరు అనేది ఎకరానికి వచ్చి ₹1,50,000 దాకా అవుతుందండి. ఊరెళ్ళి వేసిన కానీ కూలీలు ఖర్చు అన్నీ అండి తమ్మాలతోనే ఎత్తండి. తెగులు బూసి తెగులు వస్తుందండి. మచ్చ తెగులు వద్దండి. పురుగు మొదలు సాగు వస్తుందండి. మొదలు సాగుకేమో మామూలుగా నేటివ్ కట్ట పోతామండి. పురుగుల మందులు 9 అండి, లేజెంటు, బయలడ్డు, ఎస్ అటువంటి కొడతామండి. తెగులకేమో నేటివ్ కస్తూడి కొడతామండి. పొటాసు అంటే 14-30 వేస్తామండి. 45 రోజులకి పూత వస్తుందండి. అంటే మనకి చేతికాయ వచ్చేవి 50 రోజులు పడుతుందండి. కట్టానికి వారానికి ఒకసారి పూత చేస్తామండి. కాయ కోసినామంటే మళ్ళీ పురుగు మందు కొట్టాలండి. తెగులకి పురుగు మందు నీరు ఆరాలండి. నల్లతడి ఆరేపటికి పెడతా ఉండాలండి. వారాన్ని పట్టచ్చు 10 రోజులైనా పెట్టవచ్చండి. కొంచెం లేట్ అయినా పొదలకి ఇబ్బంది అవుతుంది. చాలుకి మళ్ళీ కన్నాలతో చాలుకి పెడతామండి. మళ్ళీ తడికి ఓ కోతకు వచ్చి 7-8 క్వింటాలు తెగాలండి. మన తుఫాను వల్ల పోయిందండి. గట్టిగా తెగితే 7-8 క్వింటాలు తెగుతుందండి. పురుగు మందులకైతే కూలీల ఖర్చు అయితే మొత్తం ₹1,00,000 పైన అవుద్దండి. పందిరి ఖర్చు కాక మనం ఎక్కడెక్కడ పోయి ₹1,00,000 దాకా మిగులుతాయండి. ఎకరానికి వచ్చి చేసుకోవచ్చండి, పర్లేదండి. దీనికి కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుద్దండి. ఎర్రచుక్కుడు అనేవాడు కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుద్దండి. మచ్చత్వం కానీ అలా చేస్తుందండి. అది పచ్చకుడు కదా కొంచెం పెట్టుబడి తక్కువ అవుద్దండి. ఇప్పుడు శీతాకాలం కదండి, కొంచెం శీతాకాలం వల్ల మచ్చ ఎక్కువ అవుతుందండి దీనికి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు,
ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేశారు. అయితే అధిక దిగుబడులు తీయాలంటే ఎరువులు, చీడపీడల యాజమాన్యం కీలకమని వాటి వివరాలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట రాగి. తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. రాగుల్లో ఉన్న పోషక విలువల పట్ల ఇటీవల అవగాహన పెరగడంతో ఇటీవల ఈ పంట సాగు పుంజుకుంది. దీనికి తోడు ఎలాంటి వాతావరణంలోనైనా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. రబీ పంటగా రాగిని నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి వరకు విత్తుకుంటారు. ఇప్పటికే వేసిన రబీ పంట పెరుగుదల దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేస్తున్నారు. అయితే రబీ, వేసవి రాగి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు ఆశించే చీడపీడల నివారణ కూడా చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. మనకి ఈ రాగి పంటను వేసుకునేటప్పుడు ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని మనం అందివ్వాలి అనే విషయానికి మనం వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా 24 కిలోల నత్రజని, అలాగే 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకోగలిగితే ఈ రాగి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం చేసిన వాళ్ళం అవుతాం. దీంట్లో ప్రధానంగా ఈ 24 కిలోల నత్రజని మనం అందివ్వాలంటే రాగి పంటకు మనం సుమారుగా 42 కిలోల యూరియా కావాలి. అలాగే 12 కిలోల భాస్వరం మనం ఇవ్వడానికి 26 కిలోల డిఏపి కావాలి. అలాగే 8 కిలోల పొటాషియం మనం అందివ్వాలంటే 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం మనం ఇవ్వగలిగితే ఈ రాగి పంటలో సమగ్రంగా అన్ని పోషకాలని మనం అందించే వాళ్ళం అవుతాం. దీంట్లో ఈ మొత్తము భాగం డిఏపిని, అలాగే మొత్తం భాగం ఎంఓపి అంటే మొరేట్ ఆఫ్ పొటాషియం కూడా మనం ఈ విత్తనం విత్తే ముందే వేసుకొని, అలాగే దాంతోపాటు సగభాగము నత్రజని అంటే ఒక 21 కిలోల యూరియాని, మొత్తము డిఏపిని, అలాగే మొత్తం పొటాషిని కలిపి మనం చివరి దుక్కులో వేసుకొని, అలాగే మిగిలినటువంటి సగభాగం అనేది యూరియాని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యం కూడా చక్కగా మనం చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో ప్రధానంగా ఈ రాగి పంటను ఆశించే చీడపీడల విషయానికి వచ్చినట్టయితే సస్యరక్షణలో ప్రధానమైనది ఎక్కువగా రాగి పంటకు ఆశించి నష్టపరిచేది కత్తెర పురుగు ఒకటి, అలాగే గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు. ఈ 2 రకాల పురుగులు కూడా మనకు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయి ఈ సీజన్లో. అందులో ప్రధానమైన కత్తెర పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ కత్తెర పురుగు మనకి 15-20 రోజుల నుంచి అంటే రాగి పంట వేసిన 15 నుంచి 20 రోజుల లోపు మనకి పంటను ఆశిస్తూ ఉంటుంది. ఇది ఈ పిల్ల పురుగులు అనేవి ఆకుల మీద ముందుగా ఆశించి ఆకులపైనటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వలన చిన్న చిన్నగా రంధ్రాలను మనం ఏర్పరచడం జరుగుతుంది. ఆ ఏర్పరిచిన తర్వాత ఇది మొక్క లోపల మొవ్వులో కూడా చేరి మొవ్వు భాగాన్ని అంతటినీ కూడా తినేస్తూ ఉంటుంది. ఇమీడియట్గా మనము ఈ యాజమాన్య పద్ధతి మనం పాటించినట్టయితే కత్తెర పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంట్లో భాగంగానే ఈ కత్తెర పురుగు నివారణకు మొక్క మొవ్వు మీద పడేటట్టు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 80 గ్రాములు ఒక ఎకరాకు సరిపోతుంది. దానికి 200 లీటర్ నీటిలో కలిపి మొక్క భాగం అంతా కూడా తడిచేటట్టు, ముఖ్యంగా మొవ్వులో మందు పడేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే దీనికి విషపు ఎర్రలను తయారు చేసి కూడా అంటే ఈ తౌడు, వరి తాలూకు తౌడుని ఒక 10 కేజీలు, అలాగే ఒక బెల్లం 2 కిలోలు ఒక లీటర్ నీటిలో కలిపి వాటిని ఒక 24 గంటల పాటు పులియబెట్టి, పులిసిన తర్వాత థైడీకార్బ్ అనే మందుని నెక్స్ట్ రోజు థైడీకార్బ్ అనే మందుని ఒక 100 గ్రాములు దానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట ఈ చిన్న ఉండల్ని చేసినటువంటి ఉండల్ని పొలమంతా సమానంగా వెజ్జలుకున్నట్టయితే ఈ కత్తెర పురుగులు అనేవి సాయంత్రం పూట యాక్టివేట్ అయ్యి బయటకు వస్తాయి. కాబట్టి ఆ ఉండల్ని విషపేరలను తిని మనకి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలా విషపేరలను తయారు చేసి కూడా ఈ కత్తెర పురుగును మనం నివారించవచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కూడా మొదటగా ప్రారంభ దశలోనే మీ మొక్క మీద ఆశించి ఈ మొక్క ఆకుల్ని ప్రధానంగా నష్టపరిచి చిన్న చిన్న రంధ్రాలు చేసి దాని తర్వాత మొవ్వులోకి చేరడం వలన మొవ్వు వచ్చే భాగం కూడా తినేయడం జరుగుతుంది. ఆ మొవ్వు భాగం తినేయడం వలన దాని నుంచి ఎప్పుడు కూడా కంకి అనేది రావడం మానేస్తుంది. దాంతోపాటు
మొవ్వు లోపల కుళ్ళిపోవడం వలన మొవ్వుని మనం చేతితో పీకినప్పుడు చాలా సులువుగా బయటకు వచ్చి దాని నుంచి ఒక చెడు వాసన కూడా మనకి రావడం కొన్నిసార్లు మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా జరిగినట్టయితే దాన్ని గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కింద మనం గుర్తించి ఇమీడియట్గా కూడా ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. దానికి గాను ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. 3 నుంచి 4 కిలోలు ఒక ఎకరాకు మొక్క తాలూకు మొవ్వులో వేసినా కూడా దీన్ని మనం అరికట్టవచ్చు. అలాగే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఎక్కువగా ఈ సీజన్లో రాగి పంటలో ఎక్కువగా పంట నాశించి నష్టపరిచే తెగులు విషయానికి వచ్చినట్టయితే అగ్గి తెగులు ఎక్కువగా మనకు ఆశిస్తుంది. ఈ అగ్గి తెగులు అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి 20 డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు, అలాగే పొద్దున పూట చిన్న మంచుతో కూడిన వాతావరణం ఉండటం వలన అగ్గి తెగులు అనేది చాలా విస్తృతంగా మనకి విస్తరిస్తుంది. సో దీని తాలూకా లక్షణాలు మనం చూసినట్టయితే ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ మచ్చలు అనేవి క్రమేణా పెద్దవైపోయి మచ్చలు మధ్య భాగం అనేది మాడిపోయి మనకి ఆకంతా వ్యాపించడం కూడా జరుగుతుంది. ఈ అగ్గి తెగులు అనేది ఆకుల మీదే కాకుండా అలాగే కంకి తాలూకు దిగువ భాగంలో కూడా మనకి కనుపుల మీద కూడా మనకు గమనించవచ్చు. సో అలా కనుపుల మీద కనుక మనకి అగ్గి తెగులు ఆశించినట్టయితే కనుపులు విరిగిపోవడం కూడా జరుగుతుంది. అలా విరిగిపోవడం వలన కంకి అనేది మనకి సరిగా పక్వానికి రాకముందే విరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి అధిక నష్టం కూడా మనకి వాటిల్తుంది అనమాట. అగ్గి తెగులు మనం నివారించాలంటే విత్తన శుద్ధి అంటే కార్బనిజంతో కానీ మ్యాంకోజెబ్తో కానీ మనం విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని విత్తుకోవడం చేయొచ్చు. అలాగే రెండోది పంట మీద ఈ లక్షణాన్ని మనం గమనించినట్టయితే మనకి మార్కెట్లో ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు దొరుకుతుంది. ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి ఈ మొక్కంతా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఈ అగ్గి తెగుల్ని రాగిలో సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో ఈ విధంగా మనకి ఒకటి అరా వచ్చే ఈ రెండు రకాల పురుగుల్ని అలాగే ఈ ఒక రకం అగ్గి తెగుల్ని మనం కరెక్ట్గా కనుక కంట్రోల్ చేయగలిగినట్టయితే రాగిలో అధిక దిగుబడులు వస్తాయి. అలాగే దాని నుంచి అధిక నికర ఆదాయం కూడా మనం పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుండి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 2 రోజులు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్తో పాటు నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుత పొగమంచు వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు, పత్తిలో గులాబీ రంగు పురుగు పెరుగుటకు అనుకూలం. కాబట్టి రైతులు ప్రస్తుత పత్తి పంటను తీసివేయడం వలన రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. వానాకాలం వరి తర్వాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ మాసం చివరి వరకు విత్తుకోవచ్చును. మొక్కజొన్న పంట పూత దశ 10 రోజుల ముందు నుండి గింజ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ వరకు బెట్టను తట్టుకోలేదు. ఈ సమయంలో పైరు బెట్టకు గురి అయినట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగులను నివారించుకోవలెను. యాసంగిలో పెసర, మినుము పంట పూత దశ నుండి కాయ అభివృద్ధి దశ వరకు ఉన్నది. మొగ్గ దశలో ఉన్న ఆలస్యంగా విత్తిన యాసంగి పెసర, మినుము పంటలకు తేలికపాటి తడి ఇచ్చినచో సమంగా పూతకు వచ్చి పిందె బాగా నిలుస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా థయోపానెట్ మిథూల్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటలలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు పొలం నుండి గుడ్ల సముదాయాన్ని ఏరివేయాలి.
జల్లెడగా ఉన్న పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి వేరుశెనగ పంట శాఖీయ దశ నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. చాలా చోట్ల టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు కార్బెండిజం ప్లస్ మ్యాంకోజిబ్ 2 గ్రాములు మందు మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర నేలను తడిచేటట్లు పిచికారీ చెయ్యాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. దీని నివారణకు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండామైట్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి వేప నూనె 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఫ్లూబెండామైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకులి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.